వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జడగండ ఉందని, ఆయన మహిళల వల్ల ఇబ్బందుల్లో పడబోతున్నారు అంటూ ప్రముఖ వేద పండితులు పంచాంగంలో చెప్పినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి నిజంగా జడగండ ఉందా? ఒకవేళ మహిళల వల్ల జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది ఉంటే ఎవరి వల్ల ఎక్కువగా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. పంచాంగ శ్రవణంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జడగండ ఉందని, ముఖ్యంగా మహిళల వల్ల ఆయన రానున్న రోజుల్లో సమస్యలు ఎదుర్కోబోతున్నారు అని పంచాంగ శ్రవణం చెప్పారు. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు సహజంగానే రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న పంచాంగ శ్రవణాల పట్ల కొన్ని సంవత్సరాలుగా వింటూ ఉన్న నేపథ్యంలో నాకు కొంత అభ్యంతరంగా ఉంది దాని మీద. ఏంటి సార్ అది? జనరల్గా పంచాంగ శ్రవణంలాగా జరగాలి. కానీ సంభావన ఎవరిస్తుంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ దగ్గర మెప్పు పొందడం కోసం మీరు తోపు తురుము అని చెప్పని పంచాంగ శ్రవణం చేయటం ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలకు వింటూ ఉన్నాం మనం. అవును, ఒకటే పంచాంగ శ్రవణం చేసే వ్యక్తులు మారచ్చు, పండితులు మారచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉంటే రాబోయే రోజులు మొత్తం మీయే అని చెప్పని తెలుగుదేశానికి చెప్పటం, వైసీపీ కార్యాలయంలో ఉంటే రాబోయే రోజులు మొత్తం మీయే అని చెప్పని వైసీపీ కార్యాలయంలో చెప్పటం. ఇవాళ వైసీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం జరిగింది ఉగాది రోజున. జగన్మోహన్ రెడ్డి గారు అయితే లేరు, అంబటి రాంబాబు గారు, లేళ్లప్పరెడ్డి గారి నాయకత్వంలో ఆ పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేశారు. సహజంగానే నాయకుడు లేనప్పుడు పండగ పూట నాయకుడు ఉంటే నాయకుడి దగ్గర హాజరేయించుకోవటం కోసం తప్పనిసరిగా వస్తారు అందరూ. అవును, కానీ నాయకుడు లేడు అనుకున్నప్పుడు కనీసం ఇవాళన్నా మన ఇంట్లో ఉందాంలే అని చెప్పని అనుకుంటారు తప్ప పెద్దగా క్యాడర్ అటెండ్ కారు. అలాగే ఆ రోజు కూడా పెద్దగా అటెండ్ కాలేదంట. అక్కడ జరిగిన పంచాంగ శ్రవణంలో మీరు ప్రస్తావించింది ఒక అంశం సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్త్రీ వల్ల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఈ సంవత్సరం తొలగిపోతాయి అని చెప్పని. అలాగే ఇంకా కొన్ని కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి అని చెప్పని. మనకందరికీ ఉన్న సమాచారం ఏంటి? ఆయన పదే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ముసలైనా అంటుంటాడు. అంటే నేను బాలాకుమారుని అని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. మరి బాలాకుమారులకి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది కదా, ఏం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆయనకి మనకైతే తెలియదు, కానీ ఉన్నాయి అని చెప్పని పంతులు గారు చెప్తున్నాడు. అలాగే స్త్రీల వల్ల సమస్య ఉంది అంటున్నాడు. మీకు నాకు అందరికీ ఉన్న అవగాహన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుటుంబంలో ప్రత్యక్ష అనుబంధం ఉంది, 5 స్త్రీలతో ఉంది. ఒకరు కన్న తల్లి, 2 తోడబుట్టిన చెల్లి, 3 కట్టుకున్న ఇల్లాలు, 4, 5 ఆయనకి పుట్టిన బిడ్డలు. వీడు కదా ఆయనకి రక్త సంబంధీకులు, ప్రత్యక్ష అనుబంధం ఉన్న స్త్రీలు. వీళ్ళల్లో తల్లి చెల్లితోటి ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి, అది మనకందరికీ తెలిసిన వాస్తవమే. ఈయనే స్వయంగా NCLTలో వాళ్ళ మీద కేసులు వేశాడు. అవును, వీళ్ళ పేపర్లో చిన్నాన్న కుమార్తెని ఉద్దేశించి విమర్శిస్తూ కథనాలు రాయించాడు. ఈయన ఎన్నికల బహిరంగ సభల్లో నా చెల్లెలు పలానా రంగు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పని చెల్లెల మీద ఏకపక్ష దాడి చేసేసాడు. అరే నేను మాట్లాడుతున్న నా చెల్లి గురించే, ఈ విధమైన వ్యాఖ్య నేను చేయకూడదు, తప్పుడు అర్థాలకు దారితీస్తుంది అది అని చెప్పని కనీసపు ఇంగితాన్ని మర్చిపోయి ఆ విధమైన వ్యాఖ్య చేసేసాడు ఆయన సోషల్ మీడియా ద్వారా వాళ్ళ పార్టీ శ్రేణులు అసలు నువ్వు రాజశేఖర రెడ్డికే పుట్టావా అని చెప్పని తన చెల్లెల్ని ఆమె పుట్టుకనే ప్రశ్నిస్తూ ఉంటే ఆయన అది అసలు ఆక్షేపణీయమైన వ్యాఖ్యనే ఫీల్ కాల. కాబట్టి చెల్లికి తల్లికి ఆయనకి మధ్య సఖ్యత లేదనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. కాబట్టి ఇప్పుడు ఆయన జీవితంలో వాళ్ళు లేరు, వాళ్ళు ఆల్రెడీ దూరం జరిగిపోయారు. ఇప్పుడు జీవితంలో ఉంది 3, సతీమణి, 2 బిడ్డలు. మనకి ఉన్న అవగాహన మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి సతీమణితోటో బిడ్డలతో, ఎందుకంటే వాళ్ళు మంచి ఉన్నత విద్యావంతులు, విదేశాల్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి మంచి క్యాంపస్ల్లో చదువుకున్న మెరిటోరియస్ పిల్లలు. వాళ్ళ నుంచి సమస్యలు ఉంటాయంటే ఏం సమస్యలో మరి మనకైతే తెలియదు. ఇప్పుడు మన ఊహకు అందని వ్యవహారాలు అవి.
ఓకే. ఎవరి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి ఎవరి కుటుంబాల సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది మనకి తెలియదు అవన్నీ. అలా వేరే ఏదో సమస్యలు ఉండాలని కూడా మనం కోరుకోం. కుటుంబంలో తల్లికి తండ్రికి, లేకపోతే తండ్రికి పిల్లలకి, లేకపోతే భర్తకి భార్యకి మధ్య ఏదో అంటే ఏదో విభేదాలు ఉండాలి, సమస్యలు ఉండాలని కూడా మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అలా ఉండకూడదనే కోరుకుంటాం. అంటే ఇక్కడ పంతులు గారు ఏం సందేశం ఇస్తా ఉన్నాడు? ఇక ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా సమస్య ఎదుర్కొంటున్నది ఇరువురు. తల్లిని కోర్టుకి ఇచ్చినా కూడా తల్లి నుంచి ఆయనకేం పెద్ద సమస్య లేదు. తోడపుట్టిన చెల్లెలు రాజకీయంగా బహిరంగంగా విమర్శిస్తూ ఉంది, ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ఉంది, ఆయన ప్రతి తప్పుని ఎత్తి చూపుతూ ఉంది. ఇది నా అన్న అసలు సిసల వ్యక్తిత్వం ఇది అని చెప్పని ప్రజల్లో చర్చనీయాంశం చేస్తూ ఉంది. ఓహో, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సంబంధాలకు ఇచ్చే విలువిదా అని చెప్పని ప్రజలకు కూడా ఒక స్పష్టత వచ్చింది. ఇంకొకరు తన చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత గారు. వివేకానంద రెడ్డి గారి హత్య నేపథ్యంలో ఆ హత్యకి న్యాయం జరగాలని చెప్పి నా పోరాటం చేస్తూ ఉంది. అవును. మరి ఇప్పుడు సమస్య పరిష్కారం అవటం అని అంటే షర్మిల గారితో ప్రధానంగా వచ్చిన విభేదాలు ఏంటి? ఒకటి ఆస్తి పంపకం, రెండు తనని వాడుకొని రాజకీయంగా గుర్తింపు గౌరవం ఇవ్వలేదని చెప్పని. ఒకవేళ ఇప్పుడు ఏమన్నా సయేజు కుదుర్చుకొని ఆస్తుల పంపకం ఆమెతోటి సక్రమంగా చేసుకొని మరి పార్టీలో ఎందుకు చెల్లమ్మ నువ్వు ఇంకో పార్టీ ఎందుకు మన దాంట్లోకి వచ్చేసేయి, నా నెక్స్ట్ నువ్వే అని చెప్పని ఏమన్నా ప్రమేయం ఆమె పాత్ర ఏమన్నా ప్రవేశపెట్టబోతున్నాడు ఆ పార్టీలో? లేదు. మరి చిన్నాన్న కుమార్తె ఆమె లేవనెత్తుతున్న డిమాండ్కి అనుగుణంగా పరిష్కారం అవడం అంటే ఏంటి? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అవినాష్ రెడ్డి గురించి ప్రస్తావన చేయకుండా ఆమె సద్దు మణుగుద్దా, లేదా ఆమె డిమాండ్ చేస్తున్నట్టుగా అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి మరి కేసులో జైలుకి పంపించడానికి మీరు సిద్ధపడతారా? ఏదో ఒకటి జరగాలిగా, పరిష్కారం అవ్వాలి అని అంటే పరిష్కారం అవుద్దని కదా పంతులు గారు చెప్తున్నాడు. మరి ఏం చెప్పాలనుకున్నాడు పంతులు గారు? ఏది సాధ్యపడుద్ది అంటున్నారు? ఇంకొక పదం కూడా వాడాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి మేక కాదు సింహం అన్నాడు. మేక ఏంటి, సింహం ఏంటి? అంటే వీరోచితంగా పోరాడే నాయకుడు అని చెప్పదలుచుకున్నావా? మరి వీరోచితంగా పోరాడే నాయకుడైతే సభలో 164 మంది అధికార పక్ష సభ్యులు ఉన్నారు అని చెప్పని, నాకు 11 మందే ఉన్నారు అని చెప్పని సభకు కూడా హాజరు కాకుండా ఎందుకు పారిపోతున్నాడు ఆయన? వీరోచిత పోరాటం చేసే వ్యక్తి అయితే ఎన్ఐఏ కోర్టుకెళ్ళి కోడికత్తి సీన్ కళల్లోకి సూటిగా స్పష్టంగా చూస్తా ఎస్ వీడే నా మీద దాడి చేశాడు అని చెప్పిన సాక్ష్యం ఇవ్వడానికి ఎందుకని సిద్ధపడట్లా? సింహమే అయితే ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం కేసు నమోదయ్యినప్పుడు నేనెవరు పరువుకి నష్టం కలిగించలేదు అని చెప్పని ధైర్యంగా విచారణ ఎదుర్కోవచ్చు కదా. ఎందుకని ఎన్ఐఏ కోర్టులో బాధితుడిగా సాక్ష్యం చెప్పడానికి కూడా సంవత్సరాల తరబడి అటెండ్ కావట్లా? ఎవరిని సింహాలు అని చెప్పని ఈ పంతులు గారు చెప్పదలుచుకున్నాడు? నా ఉద్దేశం అయితే నాకు అనిపించింది ఒకటే, మొత్తానికి అక్కడ ఆ పంచాంగ శ్రవణం పట్ల పెద్దగా ఆసక్తి లేకుండా పంతులు గారు చెప్పాడు అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్య సమస్య గురించి ప్రస్తావించాడు. ఈ మధ్యకాలంలో మనం రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వాడుతున్నాడు అని చెప్పని వాడటం మనం విన్నాం. అది నిజమో కాదో మనకు తెలియదు. కానీ మనకి కళ్ళకి చూసే వరకు ఆయన 53వ సంవత్సరంలో నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆయనకి పర్ఫెక్ట్ ఫిట్గానే కనిపిస్తూ ఉంటాడు. ఆయనకి ఆరోగ్య సమస్యలు అని పంతులు గారు ఎట్లా చెప్తున్నాడు? ఏం సమస్యలు ఉన్నాయి మనకు తెలియదు. మరి ఏమైనా ఉన్నాయా? ఓకే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పేది నిజమేనా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఫిట్నెస్ గురించి ప్రజల్లో చర్చనీయాంశం చేస్తున్నాడు ఈ పంతులు గారు. ఎందుకు అంత కోపం పెట్టుకున్నాడు పంతులు గారు? ఈ అంబటి రాంబాబు లేలపరెడ్డి ఈ పంతులు గారిని పిలిచేటప్పుడు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పని పిలిచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత జనం పెద్దగా ఏం లేరులేండి, సగం తీసుకోండి అని చెప్పని ఆయన బేరం పెట్టారా? ఆ కడుపు మంటతో ఆయన పంతులు గారు ఈ విధంగా చెప్పాడా? ఓకే. ఏదో ఉందో మొత్తానికి. ఇవాళ స్త్రీ నుంచి సమస్య, ఆరోగ్య సమస్య, మేక కాదు సింహం, ఇట్లాంటివన్నీ ప్రస్తావించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక లాఫింగ్ స్టఫ్ లాగా ఈ పంతులు గారు ఈ పంచాంగ శ్రవణం మార్చారు. ఆ పంతులు గారిని పిలిచి ఈ పంచాంగ శ్రవణం పెట్టించింది అంబటి రాంబాబు గారు. మొత్తానికి అంబటి రాంబాబు గారికి ఏదో ఎజెండా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని నవ్వుల పాలు చేయాలి అని చెప్పని. అదే ప్రతిసారి నన్నే సంబరాలు రాంబాబు అంటున్నారు,
జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకసారి జనాల్లో చర్చనీయాంశం చేద్దామని చెప్పని ఏదో ఉద్దేశపూర్వకంగా చేసినట్టు కనిపిస్తుంది నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.